ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నరసింహ. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం హ్యాకింగ్ గురించి విన్నట్లయితే ఎక్కువగా మనం యూజ్ చేసే బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైనే ఎక్కువగా హ్యాకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎందుకు ఎక్కువగా మనం వాడే బ్రౌజర్స్ పైన హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్ అంటే, మనకు సంబంధించిన డేటా అనేది సోషల్ మీడియా వెబ్సైట్లలోనే కాకుండా ఎక్కువగా మనకు సంబంధించిన డేటా అనేది మనం వాడే బ్రౌజర్ ఏదైతే ఉంటుందో సో దాంట్లోనే మనకు సంబంధించిన పాస్వర్డ్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎక్కువగా సేవ్ అయి ఉంటాయి. సో అందుకనే హ్యాకర్స్ మనం వాడే బ్రౌజర్స్ని టార్గెట్ చేసి మనం వాడే బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా హ్యాకింగ్ అనేది చేస్తున్నారు. సో మన బ్రౌజర్స్ హ్యాక్ కాకుండా ఉండాలంటే మన బ్రౌజర్లో చిన్న చిన్న సెట్టింగ్స్ని సేవ్ చేసుకుంటే మన బ్రౌజర్ హ్యాక్ కాకుండా మన డేటాని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద మనకు కంటెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇందులో మనకు యాడ్కి సంబంధించిన సెట్టింగ్ ఉంటుంది. సో మనకు ఎక్కువగా వైరస్ రావడానికి కానీ మన బ్రౌజర్ హ్యాక్ కావడానికి కానీ కారణం ఏంటంటే ఎక్కువ ఈ యాడ్సే కారణం అవుతుంటాయి. సో మనకు యాడ్స్ ఓపెన్ అయ్యాయి అంటే మనకు తెలియకుండా మన బ్రౌజర్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంటుంది. సో మీరు ఈ సెట్టింగ్ని ఆన్ చేసి ఉంటే కనుక వెంటనే మీరు ఈ సెట్టింగ్ని ఆఫ్ చేయండి. సో ఎందుకంటే ఇదే మనకు మెయిన్ సెట్టింగ్. సో తర్వాత సెట్టింగ్స్లోనే ఇక్కడ మనకు ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ డివైస్ ఫ్రమ్ డేంజరస్ సైట్స్ అని ఉంటుంది. సో ఇది మనకు డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేస్తుంటే ఆన్ చేసుకోండి. ఇది మనకు డేంజరస్ సైట్స్ ఏవైనా మనం ఓపెన్ చేసినప్పుడు సో వాటి నుంచి ఇది మనని ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. సో తర్వాత సెట్టింగ్స్లో ఇక్కడ కిందికి వస్తే మనకు క్లీనప్ కంప్యూటర్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫైండ్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. సో ఇది మన బ్రౌజర్లో మనకు తెలియకుండా ఏవైనా ఫైల్స్ కానీ లేదా హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ అయి ఉంటే సో ఇది మనకు ఫైండ్ చేసి చూపిస్తుంది. ఒకవేళ మన బ్రౌజర్లో ఎటువంటి హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్ లేకపోతే కనుక ఇక్కడ నో హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ ఫౌండ్స్ అని చూపిస్తుంది. ఒకవేళ ఏవైనా హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీ బ్రౌజర్ హ్యాక్ కాకుండా మీరు ఈ సెట్టింగ్స్ని ఒకసారి మీ బ్రౌజర్లో చెక్ చేసుకొని సేవ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.